ప్రభు రక్షకుడు క్రీస్తునామములో వందనాలు తెలుస్తున్నాను. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? పోయిన ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం గుర్తుందా? ఎవరి గురించి మాట్లాడుకున్నాం? యోసేపు గారు, అవునా కదా? యోసేపు గారు అలాగే యూదా గారి గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? వాళ్ళ అన్నలు ఎంత పగబట్టినా సరే యోసేపు మాత్రం ఏం చేయలేదు చెప్పండి. తన భక్తి జీవితంలో ఆ పగనే చూపెట్టకుండా ఆ దేవుని ఎదురు నిలబడడానికి యోసేపు గారు ఇష్టపడ్డారు, అవునా కదా? ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 47వ వచనం. ఉమ్, 47వ అధ్యాయం 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్నో అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవై ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? యోసేపు గారు వాళ్ళ తండ్రిని యాకోబు గారిని ఫరో దగ్గర తీసుకొచ్చాడు. రాగానే ఫరో అడుగుతున్నాడు, ఏంటి చెప్పండి, నువ్వు చూస్తే చాలా పెద్ద వయసులో ఉన్నావు, నువ్వు జీవించిన అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు, నీ వయసు ఎంత అని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంట, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 ఏండ్లు, కానీ నేను జీవించిన కాలం అంతా కూడా ఎలా ఉందంటే చెప్పండి, ఎట్లుందంట? ఏమని చెప్తున్నాండి? నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితం అయి ఉన్నవి. ఎట్లుందంటే ఆయన బ్రతుకంతా ఎలా అయిపోయిందండి చెప్పండి? ఎట్లా అయిపోయిందంటండి? యాకోబు చెప్తున్నారు, ఫరో అడిగినప్పుడు చెప్తున్నాడు ఏంటంట, నేను 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ నా బ్రతికిన జీవితం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? ఎంత ఉంది? అదంతా కూడా వెనక తిరిగి చూస్తే చాలా కొద్దిగా అనిపిస్తుంది. సరే ఏమన్నా సంతోషపడ్డాను, ఆనందపడ్డానంటే దాంట్లో ఏం లేదంట చెప్పండి? ఏం లేదంట, అస్సలు సంతోషం అనేది లేదంట ఆయనకు. ఆయన జీవితాన్ని ఒకసారి వెనకకి తిరిగి చూస్తే ఏం లేదంట చెప్పండి? ఆనందం అనేది ఆయన జీవితంలో కనబడలేదంట, అవునా కదా? ఎప్పుడైతే రాయల్ను ప్రేమించాయన వాళ్ళ మామ దగ్గరికి వెళ్తాడు, రాయల్ను ప్రేమిస్తాడు, అవునా కదా? ప్రేమించి రాయల్ గురించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే ఆ ఇయ్యగానే ఆయనకి ఇచ్చి పెళ్లి చేయగానే ఏం చేస్తాడు? మరలా లేయని కాదు నేను కోరుకుంది రాయల నామ గురించి ఏం చేస్తాడు? మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. సరే అంతా అయిపోయింది, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడంటే రాహేల్ తనకు పిల్లలు కావట్లేదు, ఏం చేస్తుంది చెప్పండి? తన దాసి అయిన జిల్ఫానిచ్చి పెళ్లి చేస్తుంది, అవునా కదా? ఈమె జిల్ఫానిచ్చి పెళ్లి చేసిన ఆమె ఏం చేస్తుంది? ఆమె బిల్ఫానిచ్చి పెళ్లి చేస్తుంది, అవునా కదా? అందుకే అప్పుడప్పుడు అనుకుంటారు సామెతలు ఏంటంట, బయట ఎంత పోరన్నా కానీ తట్టుకుంటారు, కానీ ఇంట్లో పోరు ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేస్తారు? ఏగలేరు, అవునా కదా? అంటే బయట ఎంత కష్టంలో ఉన్నా సరే, బయట ఎంత దుఃఖంలో ఉన్నా సరే, మనిషి ఏం చేస్తాడు? దాన్ని ఏం చేస్తాడు? తట్టుకుంటాడు, దాన్ని నెగ్గగలుగుతాడు. కానీ ఇంట్లో ఒక పోరనది వచ్చిందానికి ఏం చేయలేడు మనిషి, దాన్ని ఏం చేయలేడు, తట్టుకోలేడు. ఆ యాకోబు గారు చెప్తున్నారు, ఆయన బాధ అంతా కూడా ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను 130 సంవత్సరాలు బ్రతికాను, కానీ ఒకసారి నా జీవితాన్ని వెనక చూస్తే నా జీవితం అంతా కూడా ఎవరి పంతం కొరకో ఎవరి గురించో నా జీవితం అంతా బ్రతికినట్టుంది, కానీ నా గురించి నేను బ్రతికిన కాలం అంతా కూడా ఏం లేదు, నా గురించి నేను జీవించిన కాలం అంతా కూడా ఏం లేదు. అదంతా చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? దుఃఖ సహితంగా ఉంది నా బ్రతికంతా కూడా, దుఃఖ సహితంగా ఉంది, అవునా కదా? మన జీవితాల్లో కూడా మనం ఒకసారి మీరు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి,
ఒకసారి వెనకకెళ్ళి మీ బ్రతికి ఏంటని అడిగితే ఏం చేస్తారు చెప్పండి? ఎలా ఉంది మీ బ్రతికి జీవితం అంటే ఎలా చెప్తారు? ఎలా ఉందని చెప్తారండి? చాలా హాయిగా ఉంది, చాలా నెమ్మదిగా బ్రతికానని చెప్తారా? మా జీవితం అంతా కూడా చాలా కష్టాల్లో ఉందండి, చాలా ఇబ్బందులు పడలేము, ఎంతో వేదనలు ఎదిగాం, ఎంతో ఇబ్బందులు పడ్డామని చెప్పుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఎలా ఉంటుంది జీవితం అంతా? మీ జీవితం గురించి ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు చెప్పండి? మీ జీవితం ఎలా ఉందంటే, ఒక 40 సంవత్సరాలు జీవించారు కదా మీరు, మీ జీవితం 40 సంవత్సరాల జీవితం అనేది ఎలా ఉందంటే ఏం చెప్తారు? 30 సంవత్సరాల వయసు ఉందనుకో, మీ జీవితం అంతా కూడా ఎలా ఉందంటే ఏం చెప్తారు చెప్పండి? చాలా బాగుందా? మీరు అనుకున్నట్టుగానే మీ లైఫ్ అనేది లీడ్ అయిందా? మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి ఆశపడ్డారో ఆ విధంగానే మీ బ్రతుకనేది సాగిందంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? నేను చిన్నప్పటి నుంచి ఏ కళ అయితే కన్నానో ఆ కళ నెరవేరింది, నా జీవితం నేను ఏదైతే అనుకున్నానో అదే విధంగా సాగుతుంది అంటారా? లేకుంటే చాలా దుఃఖం ఉంది, చాలా బాధ ఉంది అనిపిస్తారా? మన జీవితాన్ని ఎన్నిక చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? ఎట్లుంటుందండి? ఒకసారి మన జీవితాన్ని ఎన్నిక చూసామంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అంటే అప్పుడు నేను ఇదంతా తట్టుకుంది నేనేనా? అసలు ఇదంతా తట్టుకొని నిలబడ్డది నేనేనా? అవునా కదా? అంటే అన్ని కష్టాలు, అన్ని బాధలు తట్టుకొని నిలబడగానంటే అప్పుడు నిలబడగలిగింది నేనేనా? నేను చేస్తా చెప్పండి? మనకి ఏమవుతుంది? అవునా కదా? కొద్దిగా డౌట్, కొద్దిగా ఆశ్చర్యం అనేది వేస్తుంది. అంటే మన జీవితాల్లో కొద్దిగా వెనకకి వెళ్తే అప్పుడున్నది ఇప్పుడున్నది నేను ఒకటేనా అనే డౌట్ అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనకే వస్తుంది. అవునా? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన పరిస్థితులన్నీ ఒకసారి వెనుక జ్ఞాపకం చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల కంటే అప్పుడున్న పరిస్థితులు ఏంటి చెప్పండి? ఎలా ఉన్నాయి? చాలా మెరుగ్గా ఉన్నాయా? చాలా దీనంగా ఉన్నాయా? ఎట్లుంటాయి చెప్పండి? కొద్దిగా దుఃఖ సహితంగానే, కొద్దిగా బాధగానే ఉంటాయి. అదే యాకోబు గారు గుర్తు చేసుకున్నారు. ఆయన ఫరో గారు అడిగినప్పుడు చెప్తే ఏంటంటే, ఇంత పెద్ద ఆయన, నీ వయసు అనేది ఇంత పెరిగింది, మరి ఎట్లుందయ్యా నీ బ్రతుకు జీవితం అనేది ఎలా ఉంది? ఇన్నేళ్ల జీవితంలో మరి కొడుకులు చూస్తే 12 మంది కొడుకులు ఉన్నారు. అవునా కదా? 70 మంది ఏం చేస్తాడు? యాకోబు గారు వస్తారు. అవునా కదా? 70 మందితో వస్తారు యాకోబు గారు ఆ యొక్క దేశానికి. అవునా కదా? ఈజిప్ట్ దేశానికి ఏం చేస్తాడు? ఐగుప్తుకు వస్తాడు, 70 మందితో వస్తాడు. అవునా? ఇదంతా చూస్తానే ఫరో ఏమంటున్నాడు చెప్పండి? అరే వీళ్ళ సంతానం ఎంత ఉంది, ఇంత పెద్దగా ఉన్నారు, ఇంత పెద్ద అయ్యండి, నేను ఏం చేయదు చెప్పండి? ఈయన చాలా చక్కగా, ఎలాంటి బాధలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూసుకుంటూ అనుకున్నాడు. కానీ యాకోబు గారు చెప్పింది ఏంటంటే, నా జీవితంలో ఆనందం, సంతోషం అనేది. అవునా కదా? నా కొడుకుల వల్ల ఇబ్బంది, నా భార్యల వల్ల ఇబ్బంది, నా బ్రతుకు జీవితం అంతా కూడా ఏమైపోయింది చెప్పండి? నా గురించి నేను బ్రతికిన జీవితం అంతా కూడా ఏమీ లేదు. అవునా కదా? నా గురించి నేను సంపాదించుకున్నా, అంటే నా గురించి నేను స్వతహాగా బ్రతికి నేను ఏదో లగ్జరీగా బ్రతికాను అన్నట్టుగా ఏది కూడా లేదు. అంతా కూడా ఏంటి చెప్పండి? బాధ, వేదన అంతా కూడా ఏంటి చెప్పండి? నా జీవితంలో దుఃఖమే నాకు మిగిలిపోయిందని చెప్తున్నాడు. అవునా కదా? అంటే మన జీవితాల్లో కూడా ఒకసారి వెనక్కి చూస్తే ఏమవుతుంది చెప్పండి? ఎలా ఉంటుంది మరి? ఎట్లుంటుందండి? అవునా? మన జీవితాల్లో వెనక్కి వెళ్ళాక ఏముంటుంది చెప్పండి? ఆ బాధ, వేదన అనేది ఏం చేస్తుంది? మన జీవితాల్లో కూడా కనపరచబడుతుంది. అవునా కదా? అంటే యాకోబు గారు ఆ విషయాల గురించి అక్కడ చెప్తున్నారు. అవునా? ఇదంతా కూడా ఎంత వేదన, ఎంత బాధ అనేది ఆయన అనుభవించాడన్న విషయాన్ని గురించి ఏం చేస్తున్నాడు? ఫరో గారికి తెలియజేస్తున్నాడు. అవునా కదా? ప్రతి ఒక్కరి జీవితాలు ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? బాధలు, ఇబ్బందులు, కష్టాలు అవన్నీ కూడా మన జీవితంలో ఏం చేస్తాయి? మనతో పాటు కలిసి నడుస్తూనే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. అవునా కదా? అయితే ఇదన్నీ జరుగుతున్న సందర్భాల్లో యాకోబు గారికి ఉన్న ఆ యొక్క ఏంటంటే, దేవునికి ఏం చేస్తాడు ఎప్పుడు యాకోబు గారు అంతా కూడా ఇదంతా జరుగుతుంది ఆయన జీవితంలో. ఆ ఇబ్బందులు, ఒడిదొడుకులు అన్నీ కూడా ఎదుర్కొంటూనే ఉంటున్నాడు. ఎదుర్కొంటున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడు? ఆయన దేవునితో గడపడానికి తన జీవితాన్ని ఎక్కువగా దేవుని వైపు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవునా కదా? మన జీవితంలో కూడా ఏమవుతుందంటే, ఈ కష్టాలు, బాధలు అన్నీ కూడా వస్తుంటాయి. కానీ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టాలు, బాధలు వస్తుంటాయి, కొంతమంది ఏం చేస్తారంటే బాధలను బట్టి ఏం చేస్తారు? దేవునికి దగ్గర అవుతారు. కొంతమంది ఏం చేస్తారు ఎప్పటి బాధలను బట్టి ఏం చేస్తారు? దేవుని నుండి పక్కకి వెళ్ళిపోతుంటారు. అవునా కదా? అయితే మన జీవితాల్లో మరి మనం ఎలా ఉన్నాం అంటే, మనకు వచ్చిన బాధలను బట్టి, మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి
దేవునికి దగ్గరగా బ్రతున్నావా లేకపోతే దేవునికి దూరంగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నాం చెప్పండి? యోసేపు అయితే ఆయనకు వచ్చిన బాధలను బట్టి, యాకోబు గారు అయితే ఆయనకు వచ్చిన బాధలను బట్టి ఏం చేశాడు? దేవునికి దగ్గర అవుతూ దేవుణ్ణి ఎదగడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఎలా ఉంటాం? అవునా కదా? వాళ్ళకు బాధలు ఇబ్బందులు ఏం లేవా అంటే అన్నీ ఉన్నాయి. అవునా కదా? బాధలు ఇబ్బందులు లేవంటే వాళ్ళకు కూడా ఏం చేశారు చెప్పండి? అన్ని బాధలు ఉన్నాయి. అవునా కదా? ఆయన యాకోబు గారు గుర్తు చేస్తూ అంటున్న మాట ఏంటంటే, నా పితరులు జీవించినంత కాలం అనేది ఏంటి చెప్పండి? నేను జీవించలే అంటే ఏమని చెప్తున్నాడు ఆయన? అంటే నా పితరులు నాకంటే ఇబ్బంది పడి ఉండొచ్చు, వాళ్ళంత కాలం నేను సంపూర్తి కాలేదు, కానీ ఈ బ్రతికిన జీవిత కాలం నేను బ్రతుకు అనేది ఎలా ఉంది చెప్పండి? చాలా దుఃఖంగా ఉంది, చాలా వేదన నేను అనుభవించానని చెప్తున్నాడు. అవునా కదా? మరి మన జీవితాల్లో మనం దేవునితో అంటే ఇంత దుఃఖంలో, ఇంత బాధలో దేవునితో అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం చెప్పండి? ఉండగలుగుతారా? ఉండలేదా? అంటే వాళ్ళకు బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అయినా కానీ వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? ఏం చేయలేదు? దేవుని వినడానికి ఇష్టపడలేదు, దేవుని మాటను విడిచిపెట్టి వాళ్ళు బ్రతకడానికి ఇష్టపడలేదు. అవునా కదా? యాకోబు జీవితంలో చాలా బాధలు ఉన్నాయి, యోసేపు జీవితంలో చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధలన్నింటినీ బట్టి కూడా వాళ్ళు ఎవరి మీద నింద మోపడానికి ఇష్టపడలేదు, ఎవరినో అపహాసం చేయడానికి ఇష్టపడలేదు, ఎవరి మీదనో వాళ్ళ నిందలన్నీ వేసి అలాగే ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ఏం చేశారు చెప్పండి? అవన్నీ కూడా బాధలే, వేదలే అని అనుకున్నారు. కానీ దేవునితో ఏం చేశారు చెప్పండి? వాళ్ళు వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగించారు. మరి మన యొక్క జీవితంలో మనం దేవునితో ఎలా ఉంటున్నాం మరి? అంటే అన్ని బాధలు, వేదనలు అందరూ కూడా వస్తూనే ఉంటాయి. భూమి మీద ఎప్పుడైతే మనం బ్రతుకుతుంటామో సుఖము దుఃఖం అనేది ఏం చేస్తుంది చెప్పండి? అవునా కదా? రెండు కూడా కలిసే ఉంటాయి. అవునా? యోసేపు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫరో దగ్గరికి వస్తాడో, ఫరో ఆ కలభావాన్ని వివరిస్తాడో, ఆ తర్వాత పోతీఫర్ కుమార్తెను ఏం చేస్తాడు? అనాసేతును పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఇద్దరు కుమారులను కంటాడు. ఎప్పుడైతే ఆ ఇద్దరు కుమారులను కంటాడో దాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆ ఆనందానికి వెళ్ళిపోతాడు. అవునా కదా? అంటే నా సహోదరులు, నా తండ్రి వాళ్ళు ఏదైతే నేను కోల్పోయానని బాధ అనుభవించానో ఆ బాధనంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడైనా మర్చిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు? దానిలో ఫలించి అభివృద్ధి పొందేలాగా ఆయన తన యొక్క భక్తి జీవితం అనేది నింపుకోవడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? యాకోబేమో ఫస్ట్ అది, యోసేపు ఏం చేశాడు? ఫస్ట్ బాధనంతా అనుభవిస్తూ తర్వాత ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఒక ఫలించే వ్యక్తిగా, అంటే తన కుటుంబంతో తన వ్యక్తిగత జీవితాన్ని మంచిగా కట్టుకునే వ్యక్తిగా చూసాము. యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్గా ఎలా ఉన్నాడో మనకు తెలుసు. అవునా కదా? తన అన్నను మోసం చేశాడు, ఇలా పారిపోయాడు, అంతా కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే తను ఎదుగుతున్నాడో, ఎదుగుతున్న పరిస్థితులు అంతా కూడా ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్గా ఆయన ఇబ్బంది పడ్డట్టుగా, బాధపడ్డట్టుగా ఏముండదు. ఎప్పుడైతే తన ఇంటిని వదిలేసి తన అన్నను మోసం చేసి ఎప్పుడైతే తన మామ దగ్గరికి వెళ్తాడో అప్పటి నుంచి ఏం చేస్తాడు ఎప్పుడు? ఆయన కష్టం అనుభవించాడు. కానీ యోసేపు ఎప్పుడైతే మొదటి నుంచి ఆ 14 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే బాధ అనుభవించాడో, తన 30 ఏటకు వస్తారనే ఆ బాధలన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన మర్చిపోయి, అవునా కదా, చాలా జాగ్రత్తగా తన కుటుంబంతో ఉండడానికి, చాలా జాగ్రత్తగా తన కుటుంబాన్ని కట్టుకోవడానికి యోసేపు చాలా చక్కగా ఉన్నాడు. కానీ యాకోబు జీవితం వస్తారు ఏమైపోయింది చెప్పండి? అవునా కదా? యోసేపు ఏమో భక్తి జీవితంలో చాలా చక్కగా ఎదిగాడు. కానీ యాకోబు గురించి చూస్తే ఏమైపోయింది చెప్పండి? భక్తి అనేది తన వయసు పెరిగే కొద్దీ ఏం చేశాడు? తర్వాత భక్తిని అలవర్చుకున్నాడు. అవునా కదా? మొదటి నుండి అంత భక్తిగా లేకున్నా ఎప్పుడైతే ఆయన వయసు అనేది పెరుగుతుందో ఆ వయసు పరిమితులు ఏం చేస్తాడు? యాకోబు భక్తిని పెంచుకున్నాడు. కానీ యోసేపు ఏం చేశాడు చెప్పండి? తన మొదటి నుండే భక్తిని అనేది పెంపొందించుకున్నాడు. అవునా కదా? అందుకే యాకోబు యొక్క కుమారులందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? కొద్దిగా సరిగా బ్రతకని వారిగా ఉంటారు. అవునా కదా? అంటే యాకోబు ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా ఏం చేశాడు? భక్తిలో, దేవుని భక్తిలో ఎదిగాడు. కానీ అంతకుముందు ఆయన చేసిన క్రియలన్నీ కూడా ఆ బాగలేకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఏం చేశారు? ఆ సరి అయిన క్రమంలో పెరగలేదు. అవునా కదా? యోసేపు ఒకటి ఎప్పుడైతే ఆ భక్తి జీవితంలో ఎదిగాడో ఆ భక్తిని బట్టి యోసేపు ఏం చేశాడు చెప్పండి? తన కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకున్నాడు. తను చాలా చక్కగా ఎదగలిగాడు. అవునా కదా? అదంతా కూడా తెలిసిన తర్వాత యాకోబు గారు చెప్తున్నాడు ఇప్పుడు ఫరో గారికి, ఫరో ఎదుట నిలిచి చెప్తున్నాడు ఏంటంటే, నేను బ్రతికిన సంవత్సరాలు
130 సంవత్సరాలు అయినా కానీ ఏం చేశాను చెప్పండి, నా బ్రతుకులో ఆ సంతోషంగా చెప్పుకోదగ్గ క్షణాలు ఏవి కూడా లేవు. అంత మంచిగా నేను గడిపాను, అంత మంచిగా నేను ఉన్నాను, ఏదో చెప్పుకోవడానికి అంత మంచిగా ఏం లేదు చెప్పండి నా జీవితంలో లేదు. అవునా కదా? మరి మన జీవితం గురించి నడితే చెప్పుకోవడానికి మంచి క్షణాలు ఏమైనా ఉంటాయి చెప్పండి? అవును కదా? గొప్పగా చేసిన క్షణాలు ఏమైనా ఉంటాయా మన జీవితంలో? గొప్పగా బ్రతికిన దినాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయా ఉండవాలి? మనము గొప్పగా బ్రతికిన దినాలు ఏమైనా ఉంటాయా మన జీవితాల్లో? ఇదే 47వ అధ్యాయంలో 28వ వచనం. యాకోబు ఐగుప్తులో ఏం చేశాడు చెప్పండి? అదంతా అయిపోయింది అది చెప్పేశాడు. తర్వాత ఏంటంటే చెప్పండి, యాకోబు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు చెప్పండి? 17 సంవత్సరాలు బ్రతికాడు. ఓకేనా? అతడు జీవించిన సంవత్సరములు 147 సంవత్సరాలు. అంటే 130 సంవత్సరాలు ఏమో ఆయన యాత్ర చేస్తూ బతికాడు. కానీ 17 సంవత్సరాలు మాత్రం ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఐగుప్తులో బ్రతికాడు. ఓకేనా? ఐగుప్తులో బ్రతికిన తర్వాత ఏమేమి చెప్పండి? ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే చనిపోవడానికి సిద్ధమయ్యాడు. 50వ అధ్యాయం. చనిపోయాడు. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం. 50వ అధ్యాయము 8వ వచనంలో యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. యోర్దానుకు అవతల ఉన్న అటాదు కళ్ళము నొద్దకు చేరి అక్కడ బహుఘోరమున అంగలార్చిరి. అతడు తన తండ్రి గూర్చి 7 దినములు దుఃఖం సలిపెను. ఆ దేశమందు నివసించిన కానానీయులు అట్టాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖం సలుపుట చూచి ఐగుప్తులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనుక దానికి ఏమైంది చెప్పండి? ఎప్పుడైతే ఈ యాకోబు గారు 17 సంవత్సరాలు ఐగుప్తులో జీవించారో దాన్ని బట్టి ఏం చేశారండి చెప్పండి? ఏం చేశారండి? ఐగుప్తులో ఏమైందంటే చెప్పండి, చాలా అంటే ఆ యాకోబు వెళ్ళిపోవడాన్ని బట్టి ఏంటంట, ఏమని చెప్తున్నారు చెప్పండి అక్కడ? ఆ దేశమందు నివసించిన కానానీయులు ఆటాదు కళ్ళమునొద్ద ఆ దుఃఖం సలపడు చూసి ఐగుప్తులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొని. ఏమైందంటే చెప్పండి, యాకోబు చనిపోవడాన్ని బట్టి ఐగుప్తులకు ఏమైందంటే చెప్పండి? అవునా? అంటే వీళ్ళ ఫ్యామిలీ కాదు, అక్కడ నుంచి ఐగుప్తులు కూడా వచ్చారు. ఆయన గురించి ఏం చేశారు చెప్పండి? అంగలార్చారు. అవునా? యాకోబు గారు ఎన్ని సంవత్సరాల వాళ్ళ మధ్య జీవించారు? ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు జీవించాడు. 17 సంవత్సరాలు జీవించిన వ్యక్తి గురించి ఐగుప్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే చెప్పండి? ఏం చేస్తున్నారు? ఆయన గురించి ఏడుస్తున్నారు. అవునా? అంటే ఆయన భక్తి జీవితం అనేది ఆ ఐగుప్తులో గడిపిన క్షణాల్లో ఎలా చూపించవచ్చు వాళ్ళకు? ఎలా చూపించవచ్చు అండి? అవునా కదా? కొడుకు ఒక అధికారిగా ఉన్నాడు. అవునా కదా? కొడుకు అధికారా కదా? దేశానికి అంతటికీ అధికారి. అయినా కానీ యాకోబు గారు వాళ్ళ మధ్య ఎలా జీవించుంటే వాళ్ళందరూ కూడా ఏడవడానికి ఇష్టపడతారు ఆయన గురించి? అవునా కదా? ఎప్పుడైతే ఆయన భక్తి జీవితం పెరుగుతుందో ఆ భక్తి జీవితాన్ని బట్టి ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ ఉన్న ప్రజలందరితో కూడా ఆయన జీవితం అనేది ఏం చేశాడు చెప్పండి? ఆ 17 సంవత్సరాలు ఐగుప్తులో జీవిస్తే
ఆ 17 సంవత్సరాలు కూడా ఏం చేశాడు చెప్పండి? అందరితో కూడా ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళతో పాటు మంచిగా, అంటే వాళ్ళు ఎలాంటి కోపాలు కానీ ఎలాంటి ద్వేషాలు కానీ యాకోబులో వాళ్ళు చూడలేదు. అవునా కదా? ఆ 17 సంవత్సరాలు జీవించిన కాలంలో యాకోబు గారి గురించి వాళ్ళు అంగలాడుస్తుంటే ఊరికైనా ఎవరి గురించి అని ఎవరు ఏడుస్తారా చెప్పండి? ఏడుస్తారా? ఒకవేళ ఆయన తన కొడుకు ఒక అధిపతిగా ఉన్నాడు కనుక వాళ్ళని పీడించి ఎలా పడితే అలా వాళ్ళని చూసుంటే ఎలా ఉండేవాళ్ళు ఐగుప్తీయులు? ఆయన కొరకు దుఃఖపడేవారా, ఆనందపడేవారా? ఆయన గురించి అంతమంది వచ్చేవాళ్ళ? ఏంటంటే రథాలు అవన్నీ చూసి ఏంటంటే చెప్పండి చాలా ఎక్కువగా అయిపోయింది. అవునా కదా? ఏసేపు ఇంటి వారందరూ, సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరినీ వెళ్ళిరి. వారు తమ పిల్లల గొర్రెల మందున అక్కడిని విడిచేసి వెళ్ళిపోయారు. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున సమూహం ఏంటంటే చెప్పండి ఏం చేస్తారంటే చెప్పండి? యాకోబుకు ఒక కోరుకుంది ఏంటి చెప్పండి? నా తండ్రి, నా తల్లి, అలాగే నా భార్య ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ నేను కూడా ఏం చేయాలి? పాతి పెట్టబడాలని యోసేపు దగ్గర మాట తీసుకుంటాడు. ఆ మాట ప్రకారం ఏం చేస్తారు చెప్పండి? అక్కడ పాతి పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే చెప్పండి? బహుజన సమూహం వెళ్ళారంట. ఆ వెళ్ళిన వాళ్ళందరూ కూడా యాకోబు గురించి ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? 17 సంవత్సరాలు యాకోబు గారు వాళ్ళ మధ్యలో జీవిస్తారని ఒకసారిగా ఆయన చనిపోయేసరికి ఏమైందంటే చెప్పండి? వాళ్ళ దుఃఖం అనేది ఆగట్లేదు. ఎన్ని రోజులు ఏడ్చారంటే చెప్పండి? ఏం చేస్తారండి? 7 రోజులు. 7 రోజులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేశారు? ఒక వ్యక్తి మన మధ్య నుంచి చనిపోతే ఎన్ని రోజులు ఏడుస్తారు చెప్పండి? ఎన్ని రోజులు ఏడుస్తారండి? ఎన్ని రోజులు ఏడుస్తారు చెప్పండి? ఒకవేళ రాత్రి చనిపోయింది అనుకో, పొద్దున్న దాకా ఏడుస్తారు. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కన్నీళ్ళు అనేది ఇంకిపోయాడు, ఇంకేం ఏడుస్తారు? అవునా కదా? మరల ఎవరైనా రాగానే ఏం చేస్తాం మనం? మరలా మన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి ఏం చేస్తాం? మరల ఏడుస్తాం. మరల ఎవరు మనం చూడడానికి మన కన్నీరు ఆగిపోతుంది. మరల ఎవరైనా రాగానే మరల ఏం చేస్తాయి? జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుస్తుంటాం. అవునా కదా? వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి? ఏం చేస్తున్నారు? వారం రోజులు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేశారు? ఏడుస్తున్నారు. అంటే ఆయన జ్ఞాపకాలు, ఆయన గడిపిన క్షణాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి? వాళ్ళకు ఏం చేస్తున్నాయి? అవన్నీ గుర్తొచ్చి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఏడుస్తూ ఆ యోసేపును ఓదారుస్తూ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఆయనకు సహాయంగా నిలబడడానికి ఉన్నారు. అవునా కదా? అంటే ఆయన ఆ చివరి ముగింపు దశలోకి వచ్చి ఆ 17 సంవత్సరాల ఐగుప్తులో గడిపే క్షణాలకు వస్తానే యాకోబు గారి జీవితం అనేది ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అప్పుడు ఎలా అయితే బ్రతికాడో ఆ జీవితాన్ని వదిలేశాడు. కానీ ఎప్పుడైతే ఆ దేవునితో సంబంధం అనేది పెంచుకున్నాడో ఆ భక్తి జీవితాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఐగుప్తులో ఏం చేశాడండి? చూపించగలిగాడు. అవునా కదా? ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి ఆ పరిపక్వత చెందుతూ ఉంటామో, ఆ పరిపక్వత చెందిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? మన గురించి ఒక వ్యక్తి చెడ్డోడు అని చెప్పడానికి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఈజీగా ఒక వ్యక్తి మీద చెడు అని నిర్ణయిస్తారు. కానీ మంచోడని చెప్పాలంటే ఏంటి చెప్పండి? ఏం చేయాలి? ఆ వ్యక్తిని ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారు? పరీక్షిస్తుంటారు, పరిశీలిస్తుంటారు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అవన్నీ కూడా ఏం చేస్తారు? అవునా కదా? మనుషులు అంచనా వేస్తారు. ఒక వ్యక్తిని మంచోడని ఊరికి ఎవరు చెప్పారు? ఏం చేస్తారు చెప్పండి? వ్యక్తులతో ఎలా మాట్లాడుతున్నారు, వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవరు వచ్చినప్పుడు ఎలా నిలబడుతున్నాడు, అంటే చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో ఒకే మర్యాద ఇస్తున్నాడా, లేనోళ్ళతో ఉన్నోళ్ళతో ఒకే మర్యాద ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? మనుషులు ఏం చేస్తారు? మనం ముంగట మాట్లాడదాం కానీ వాళ్ళన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటారు. ఆ రికార్డును బట్టి ఏం చేస్తారు? ఒక వ్యక్తి మంచోర్రా, ఆయన లోటు మనం ఎవరం కూడా ఏం చేయలేము. ఆయన లాంటి మనిషిని మరలా మనం ఇంకొకరిని చూడలేము. ఆ లోటు ఎవరు కూడా ఏం చేయలేరు, భర్తీ చేయలేరు. అవునా కదా? అలాంటి మాటలు అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తి వాళ్ళ మధ్య జీవించి ఆ భక్తి జీవితాన్ని లేకుంటే ఆ మంచితనాన్ని చూపించగలుగుతాడో వాళ్ళని బట్టే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు, దాన్ని బట్టి వాళ్ళు దుఃఖపడగలుగుతారు, దాన్ని బట్టి ఏం చేస్తారు? వాళ్ళు ఆ మాటలు అనేది చెప్పగలుగుతారు. అవునా కదా?
మరి మన భక్తి జీవితాల్లో ఒక వ్యక్తి మన గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు చెప్పండి? ఎలా మాట్లాడతారండి? అవునా కదా? ఎలా మన గురించి మాట్లాడతారు? అందరితో మంచిగా మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, చాలా మంచిగానే ఉంటారు అంటారా? లేకుంటే మన గురించి ఎవరైనా చెప్పాల్సి వస్తే ఏమైనా చెడుగా చెప్పే అవకాశాలు ఉంటాయా? ఉంటాయా ఉండవండి? మనకు మనమే మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నామా? మనకి ఎవరైనా మంచి వాళ్ళని సర్టిఫికేట్ ఇస్తారా? అవునా కదా? మన వైపు మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే మనం చేసేదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కరెక్ట్గా అనిపిస్తుంది. అవునా కదా? మనం ఏది చెప్పినా సరే, మనం ఏం చేసినా సరే ఏమనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అవతల దృష్టి నుంచి దాన్ని ఆలోచించగలుగుతాం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దాన్ని అది మంచా చెడ్డ అనేది మనకు తెలుస్తుంది. కానీ యాకోబు గారు అంట ఆ 17 సంవత్సరాలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళ మధ్య చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా దేవుడు ఏదైతే ఎలా ఉండమన్నాడో ఆ భక్తి జీవితాన్ని ఆయన ఏం చేశాడో కనపరచగలిగాడు. అవును కదా? ఎప్పుడైతే మన జీవితం అనేది పెరుగుతుంటుందో, ఎందుకంటే యాకోబు గారు జీవించిన సంవత్సరాలు 147 సంవత్సరాలు. అవునా కదా? మరి మన జీవితకాలం ఎంతండి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవితం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏంటంట? యాకోబు గారు మాట్లాడుకుంటూ 30 సంవత్సరాలు బ్రతికాను, నాకు చాలా చిన్న కాలం అని చెప్పాడు. ఆయన బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా 147 సంవత్సరాలు. మన గురించి అంటే రాయిస్తూ చెప్తుంది బైబిల్ గ్రంథం ఏంటంటే, మీరు ఇంతలో కనబడి అంతలో ఏంటంటే చెప్పండి, మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి ఎంతసేపు కనబడుతుంది చెప్పండి? ఎంతసేపు కనబడుతుందండి? ఆ మూత తీసిన 2 నిమిషాలు కనబడుతుంది. అవునా కదా? 2 నిమిషాలు కదా, 2 సెకండ్లే. అవునా కదా? ఇలా కనబడుతుంది. అలా మూత తీసేయగానే మరలా ఏమవుతుంది? అలా ఉన్నట్టే ఉండి ఏమవుతుంది చెప్పండి? మాయమైపోతుంది. అలాంటి బ్రతికే మీకు ఏంటంటే చెప్పండి, ఏముండొద్దంట? అతిశయం ఉండొద్దు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీ డంబముల ఏంటంటే చెప్పండి, అతిశయపడుతున్నారు. డంబం అంటే ఏంటండి? మనం గొప్పలు చెప్పుకోవడం, మనల్ని మనం గొప్ప చేసుకోవడం, అందరికంటే మనమే గొప్ప అనుకోవడం. అవునా కదా? ఏంటంటే ఆ యాకోబు గారి జీవితంలోకి వస్తానే ఆయన బ్రతికిన సంవత్సరాలు 147. దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని గురించి ఎదురు చూస్తూ ఆ గుడారాలు వేసుకొని ఏదైతే ఉన్నారో అలాంటి పునాదుల పట్టణం కంటే దేవుడు ఏదైతే శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పట్టణం వరకు ఎబ్రీ గ్రంథకర్త రాయిస్తుంటాడు. ఎబ్రీ పత్రికలు రాయిస్తాడు. పునాదులలో ఆ పట్టణం వరకు వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. కానీ మన జీవితానికి వస్తుంది మనం ఏం చేస్తున్నాం అంటే ఏంటంట, మీ డంబంలో అంటే మన డంబాలయం ఏం చేస్తున్నామంట, ఏం చేస్తున్నాము? అతిశయపడుతున్నాము. అవునా కదా? అంటే వాళ్ళకంటే నేనేం తక్కువ, వాళ్ళకంటే నాకేం తక్కువ. అవునా కదా? వాళ్ళకంటే నేను ఎందులో తక్కువ. అంతనే కదండి. ఏం చేస్తున్నాడు మనిషి? ఏం చేస్తున్నాడంట? డంబంలో ఏం చేస్తున్నాడు? బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. అవునా కదా? దేవుళ్ళు బ్రతకడానికి ఇష్టపడట్లేదు, కానీ ఏంటంట, తన డంబముతో తన బ్రతుకు జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే తన దర్పంతో ఎలాగైతే అందరి ముంగట ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? గొప్పగా ఉండాలి. అవునా కదా? యాకోబు గారి సందర్భం ఎందుకు చూపించానంటే, ఆయన జీవించిన సంవత్సరాలు అన్నీ కూడా ఏంటంటే చెప్పండి, 103 సంవత్సరాలను ఫరో ఎదుట చెప్తాడు. చెప్పిన మాట ఏంటంటే,
నేను ఏంటంటే చెప్పండి, నా కొరకు జీవించిన కాలం అంతా కూడా ఏంటంటే చెప్పండి బహు దుఃఖ సహితంగా ఉంది. నా కొరకు జీవించిన కాలం అంతా కూడా ఏది కూడా లేదు అని చెప్తున్నాడు యాకోబు గారు. 130 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన తెలిసింది ఏంటంట, నా కొరకు నేనేం బ్రతకలేదు. అంతా చూస్తే కూడా ఏంటంటే చెప్పండి అవతలని కొరకే బ్రతికాను నేను, నా కొరకు నేనేమి కూడా బ్రతకలేదు. మరి మన యొక్క భక్తి జీవితాల్లో కూడా చూస్తే ఏంటి చెప్పండి, వాడోడో అలా ఉన్నాడు, వీడోడో అలా ఉన్నాడు. అవునా కదా? మన భక్తి జీవితం అంతా కూడా భక్తిని పక్కకు పెట్టి ఏం చేస్తుంది చెప్పండి, నేను వాళ్ళలా ఉండాలి, నేను వీళ్ళలా ఉండాలి. అవునా కదా? నేను వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, నేను వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి. అవునా కదా? ఎప్పుడైతే ఇలాంటి దశలోనికి మనం వెళ్తామో మన జీవితాన్ని మనం పక్క పెట్టేసి ఏం చేస్తాం చెప్పండి, అవతలని ముంగట మనం చూపించుకోవడానికి దాని కొరకు ఏం చేస్తాం, మనం కష్టపడతాం. అవునా కదా? మనం ఎలా ఉంటాం, మనం మనలా బ్రతకడానికి ఇష్టపడం, కానీ ఏం చేస్తాం, మనము అనుకో చూపించడానికి, వాని మీద కసి తీర్చుకోవడానికి, వాని మీద పగ తీర్చుకోవడానికి మనం ఏం చేస్తాం చెప్పండి, వానికంటే నేను ఉన్నతంగా ఉన్నానని చెప్పుకోవడానికి ఏం చేస్తాం, మనం ఆ కష్టాన్ని ఆ శ్రమను అంతా కూడా మనం ఏం చేస్తాం, వృధా చేస్తాం. అవునా కదా? వాళ్ళకంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఏం చేస్తారంట, ఏం చేస్తారు, దినాలన్నీ కూడా గడిపేస్తున్నారంట. అవును కదా? మన కొరకు మనం జీవించుకోవడం కాదు, కానీ ఎవరి ముంగటో గొప్ప అని చెప్పుకోవడానికి దినాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నారంట, గడిపేస్తున్నారు. ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి, జీవితం అనేది చివరి దశకు వచ్చినప్పుడు తెలుస్తుంది. నా కొరకు నేను ఏమైనా చేస్తున్నానంటే ఏం లేదు. ఏం చేశాను చెప్పండి, ఎవరినో ఆనందపరచడానికి, ఎవరి ముంగట నేను గొప్ప చేసుకోవడానికి అంతా కూడా ఏం చేశాను, నా శ్రమనంతా కూడా వృధా చేశాను. నా కొరకు నేను జీవించిన జీవితం అంతా కూడా ఏది కూడా లేదు అని ఎప్పుడు తెలుస్తుంది, మన చివరి దశలోనికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అవునా కదా? అందుకే యాకోబు గారు గుర్తు చేస్తూ చెప్తున్నారు ఏంటంటే, నేను బ్రతికిన సంవత్సరాలు చాలా ఉన్నాయి, కానీ నా కొరకు నేను జీవించిన సంవత్సరాలు ఏవి కూడా లేవు. కాబట్టి ఏంటంటే, బ్రతుకు జీవితంలో ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో అవతల కొరకు కాకుండా, అవతల ఆనందాలు, అవతల సంతోషాలు కాకుండా ఏం చేయాలి చెప్పండి, ఏదైతే మంచి ఉందో, ఏదైతే దేవుడు అనుకున్నది ఉందో దాని కొరకు ఏం చేయాలి చెప్పండి, దాని విధంగా అంటే అతిశయాలకు డంబాలకు మనం పోకుండా మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ సజావుగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఏమవుతుందో చెప్పండి, ఎలా ఉంటాం, మనం భక్తిలో ఉన్నతంగా ఉంటాం. మన జీవితాల్లో కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి వేదనలు అనేవి ఉండవు. అవును కదా? అన్నీ కూడా మనమే కోరి తెచ్చుకుంటాం, మనమే ఇబ్బందుల్లోనికి వెళ్తాం. దాన్ని బట్టి ఏం చేస్తాం, మనమే దుఃఖంలోనికి వెళ్ళిపోతూ దేవుని ద్వారా ఇది అంత దుఃఖం వచ్చిందని మనం అనుకుంటాం. అవునా కదా? మన డంబాల కొరకు, మన అతిశయాల కొరకు మన ఇబ్బందుల్లోనికి వెళ్ళి దేవుని మీద నిందడం అనేది అది కరెక్ట్ కాదు. ఏంటంటే, ఇప్పుడైతే మీరు మీ డంబంలో అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయం ఏంటంట, చెడ్డది. ఎందుకంటే ఎవరి మీదనో పోటీపడి, ఎవరి మీదనో పోటీ ఉండడానికి, ఎవరిలాగా మీరు బ్రతకడానికి పోటీలు తెచ్చుకొని, అప్పులు తెచ్చుకొని అలా బ్రతకడానికి ఇష్టపడి ఏం చేస్తారు చెప్పండి, మేము గొప్పగా ఉంటున్నాము, మేము చాలా గొప్ప వాళ్ళము అనే విధంగా మీరు ఎప్పుడు కూడా ప్రవర్తించొద్దు. అలా చేసే పద్ధతి అనేది ఏంటంటే చెప్పండి, చెడ్డది అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంట, మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయని వానికి ఏమవుతుందంటే చెప్పండి, పాపం కలుగుతుంది. అవునా కదా? మంచి అంటే ఏంటో మనకు తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. అదంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు మంచిగా బ్రతకకుండా నీ చెడుదారులు అంటే నీ అతిశయానికి, నీ గొప్పలకు, నీ డంబాలకే నువ్వు బ్రతుకుతే ఏమవుతుంది చెప్పండి, నువ్వు పాపంలోనే ఇంకా నిలుచుంటావు. కాబట్టి మంచి అనేది మనకు తెలిసిన తర్వాత మంచిగా బ్రతకడానికి ఇష్టపడాలి. ఎలాగైతే యాకోబు గారు ఆ 17 సంవత్సరాలు వాళ్ళ మధ్యన జీవించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకు చూపించారో, అట్లా మన జీవితంలో ఎప్పుడైతే మన భక్తి అనేది ఎదుగుతుంటుందో అవతల వారితో ఎలా ఉండాలి చెప్పండి, మనం ఎలా ఉండాలి చెప్పండి. మనం పోగేసుకుంది ఏది కూడా అందరికీ తెలిసిన మాట ఏంటంటే, పోగేసుకుంది ఏది కూడా ఏం చేయాలి చెప్పండి, మనతో మనం ఎంత సంపాదించినా, ఎంత బంగ్లాలో ఉన్నా, ఏది కట్టుకున్నా సరే ఏం చేయాలి చెప్పండి, అది ఏది కూడా మనతో రాదు. మనతో వచ్చేది ఏంటంటే, ఎవరిని అడిగే సార్ చెప్పేది ఏంటి చెప్పండి, మంచి మాట, మంచి మనుషులు. అవునా కదా? అవి రెండు తప్ప మనతో ఏవి కూడా రావు. కాబట్టి బ్రతికినన్ని దినాలు ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో ఆ బ్రతికినన్ని దినాలు ప్రతి వారితో కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, మంచి మాట, మంచి ప్రవర్తన. ఎప్పుడైతే దాన్ని కలిగి ఉంటామో దాన్ని బట్టి ఏం చేస్తాం, మనం భక్తిలో ఎదుగుతాము, దేవునికి దగ్గర అవుతుంటాం. అదే యోసేపు కానీ యాకోబు కానీ మనకు నేర్పించే పాఠం. అవునా కదా? వాళ్ళ భక్తి జీవితాలు వాళ్ళు నేర్పించే
పాఠం అది. యోసేపు గారు అంత ఇబ్బంది పడ్డా సరే ఏం చేయలేదు, ఎవరిని ద్వేషించడానికి కానీ ఎవరిని తిట్టడానికి కానీ, మరలా వాళ్ళ దగ్గరికి వస్తే ఏంటి చెప్పండి, మరలా ఏదో అనడానికి కానీ ఇష్టపడలేదు. ఒక మాట చూసుకొని ముగించుకున్నాం. అదే ఆదికాండం 50వ అధ్యాయంలో వచనంలో అతని సహోదరులు పోయి అతని ఎదుట 17వ వచనం చూస్తే తెలుస్తుంది. నీ తండ్రి చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా ఏం చేశారంటే చెప్పండి, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు చెప్పండి, ఎందుకు ఏడ్చారండి? ముందే 44వ అధ్యాయంలో ఆల్రెడీ మాట్లాడుతుంది యోసేపు. ఏం చేస్తాడు చెప్పండి, మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు కానీ అది ఏమైంది, మేలుకే అయింది చెప్పాడు. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే ఒక 17 సంవత్సరాలు యాకోబు గారు జీవించారు. కానీ యాకోబు ఉన్నాడు కానీ ఏం చేశాడు యోసేపు, మమ్మల్ని ఏమనట్లేదు, జాగ్రత్తగా చూసుకుంటున్నారని వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళ ఎదుటి ఉంటున్నారు కానీ ఏంటి చెప్పండి, వాళ్ళ భయం అంతా ఏంటి చెప్పండి, ఇంకా వాళ్ళకు భయం అనేది పోలేదు. అవును కదా, 17 సంవత్సరాలు యోసేపుతో జీవించినా సరే ఆయన ఇంకేం చేస్తారో చెప్పండి, ఆయన మనస్సు అనేది ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. అవునా కదా, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, చక్కగా చూసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. అయినా కానీ యోసేపు మనసు అనేది ఏంటి చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అవునా కదా, దాన్ని బట్టి యోసేపుకి ఏమేమి చెప్పండి, చాలా బాధ అనిపిస్తుంది. అవునా కదా, చిన్నప్పుడు అర్థం చేసుకోలేదు, ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు నాతో కలిసి ఉన్నారు, అయినా కానీ నా మనసు అనేది ఏం చేయాలి చెప్పండి, వీళ్ళు అర్థం చేసుకోలేదు. మా 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి, వారితో ఏం చేస్తానంటే చెప్పండి, ఎలా మాట్లాడాడంటే చెప్పండి, చాలా జాగ్రత్తగా ఆదరించి ఏం చేస్తున్నాడు చెప్పండి, మాట్లాడుతుంది. అవునా కదా, తన బ్రతుకు జీవితంలో యోసేపు గారి జీవితంలో ఏం చేశాడు చెప్పండి, అతను గొప్ప పొజిషన్లో ఉన్నా సరే, అతను అంత ఇబ్బంది పెట్టినా సరే, గాయపరిచినా సరే, ఆయన మనసులో ఏం లేదు చెప్పండి, ఏం లేదు. మనం చూస్తే 38వ అధ్యాయంలో వాళ్ళు పగబట్టారు, మరీ పగబట్టారు. 37వ అధ్యాయంలో అవునా, మరింత పగబట్టారు, అసూయ పెంచుకున్నారు. అవునా కదా, వాళ్ళ హృదయాల్లో గుర్తుంది అంతా కూడా, అంటే యోసేపు 30 సంవత్సరాలు వచ్చేదాకా కూడా వాళ్ళ హృదయాల్లో గుర్తుంది అంతా కూడా ఏంటంటే, ఓ యోసేపుకి మేము ఇంత పగబట్టాం కదా, యోసేపు కూడా ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది, ఎక్కడో ఒక పగ అనేది ఉండదా, ఎక్కడో ఒకక్కడ మా మీద కోపం అనేది ఉండదా, ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యోసేపు ఏమంటున్నాడు చెప్పండి, ఏమంటున్నాడు, లేదు పగలేదు, భయపడకండి, నాకు మీ మీద ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ ఏది కూడా లేదు. అవునా కదా, ఎప్పుడైతే ఒక దేవునిలో నడిచిన వ్యక్తి ఉంటాడో, దేవునితో దగ్గరగా సంబంధం కలిగి ఉంటాడో, అతడు అనాల్సిన మాట ఏంటి చెప్పండి, అతడు బ్రతకాల్సిన విధానం ఏంటంటే ఇది. ఎవడైనా మన కీడు చేసి మన దగ్గరకు వస్తే వాడు మన దగ్గర ఏం చేయాలి చెప్పండి, మన దగ్గరికి వచ్చి బ్రతకడానికి ఇష్టపడితే ఎలా ఉండాలి చెప్పండి, భయపడకుండా ఉండడానికి ఏం చేయాలి, మనము ఆ యొక్క ఓదార్పు అనేది ఇవ్వగలగాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణిలో ఆ స్థాయి అనేది మనం జరుగుతుంటే, అంత స్థాయిలోనికి మనం ఏం చేయాలి, రావడానికి ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి, మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి అటు హృదయాన్ని దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగించుకొని తల వంచుకొని ప్రార్థించుకుని, పరిశుద్ధ మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విన్న మాటలు నేను మా హృదయంలో భద్రపరచబడిన ఆయన, నీ వాక్యానుసారంగా మా బ్రతుకులను కట్టుకొనగలుగుటకు నాయన, మా హృదయాలను ఆయన
ప్రతి మనుషులు నాయన ఎలాంటి పగను ద్వేషాలు నాయన అసూయలు కక్షలు లేకుండా నాయన ప్రతి వారితోనైనా మంచి సంబంధం కలిగిన ఆయన నీవేదైతే అనుకుంటున్నావో అటు రీతిగా మా బ్రతుకులను ముందుకు తీసుకుని వెళ్ళగలిగే అటు కృపను మహాభాగ్యాన్ని మా అందరి జీవితాలు అనుగ్రహించిందని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం అందరికీ.